అలా చెల్లించటము, అలా నిత్యం కూడా అలా చెల్లించడం యేసు క్రీస్తు ప్రభువారి నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తం అండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీ రాసిన పత్రికలో ఉంటుంది. అర్థమవుతుందండి. నిత్యం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఏం చేశారంటే మేలులు చేశారు. యోజన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఆయన్ని అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఎవరిని కూడా నేను నీకు సహాయం చేయను అని ఆయన కాదు. అర్థమైందండి. ఎంతగా చేస్తారంటే నువ్వు ప్రయాణమై వెళ్ళేటప్పుడు 121వ కీర్తన చదవండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆ తర్వాత నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, నువ్వు వెళ్ళేటప్పుడు నీకు జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగు అని చెప్తున్నారు. యాకోబు